Fatigued channel. Last class లో మనం dimension of W1 plus W2 is equal to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2 అని ఒక థియరం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ థియరం సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, అడిగితే మనం ఎలా సాల్వ్ చేయాలి గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ W1 and W2 be two subspaces of R power 4. R power 4 అంటే ఇది వెక్టర్ స్పేస్ అండి. సో పవర్ 4 ఉందంటే అర్థం ఏంటి, డైమెన్షన్ 4 అని అర్థం. సో మనకి v యొక్క డైమెన్షన్ తో పని లేదు కాబట్టి పట్టించుకోకర్లేదు. గివెన్ బై W1 is equal to A B C D where condition B minus 2C plus D is equal to 0 and W2 is equal to A comma B comma C comma D, A is equal to D and B is equal to 2C. Find the basis and dimension of W1, W2, W1 intersection W2 and find the dimension of W1 plus W2. పర్టికులర్గా మనకు 4 వాటిని అడుగుతున్నాడు, వాటితో పాటు బేసిస్ కూడా అడుగుతున్నాడు. సో W1కి బేసిస్ కట్టాలి, W2కి బేసిస్ కట్టాలి, W1 ఇంటర్సెక్షన్ W2కి ఇక్కడ బేసిస్ కట్టాలి. సో ఏదైనా సరే ఇచ్చిన దాన్ని బట్టే మనం వెళ్తాం కాబట్టి సొల్యూషన్ చూద్దాం. గివెన్ వాడు W1 ఈజ్ ఈక్వల్ టు అందించడమా A కామా B కామా C కామా D సచ్ దట్ ఏమన్నాడు B మైనస్ 2C ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 0 అంటే B minus 2C plus D is equal to 0 కండిషన్ సాటిస్ఫై చేసే A, B, C, D ఎందులో ఉంటాయి, W1 లో ఉంటాయి. ఇప్పుడు నేను W1 కి ఏం కట్టాలమ్మా, బేసిస్ కట్టాలి. W1 కి బేసిస్ కట్టాలి అంటే ఏదైనా ఒక సబ్ స్పేస్ కానీ వెక్టర్ స్పేస్ కానీ బేసిస్ కట్టాలంటే బేసిస్ ఉండాలి. ఆ బేసిస్ ఏ విధంగా ఉండాలి, అందులో ఉన్న వెక్టర్స్ అన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. ఎలా ఆ వెక్టర్స్ అంటే దాని యొక్క లీనియర్ కాంబినేషన్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, W1 లో ఎలిమెంట్ కి ఈక్వల్ అవ్వాలి. ఆ రెండు కండిషన్. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడో చూడండి నాన్న. గివెన్ B మైనస్ 2C ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. దీని నుంచి B ఈజ్ ఈక్వల్ టు ఎంతమా 2C ప్లస్ D. B ఈజ్ ఈక్వల్ టు ఎంత 2C మైనస్ D ప్లస్ అవుతుంది కదా మైనస్ D. సో ఇప్పుడు B వాల్యూ ఎంత వచ్చింది కదా. ఇప్పుడు లెట్ A B C D బిలాంగ్స్ టు W1 అని తీసుకుంటాం. W1 లో తీసుకున్నాను. సో W1 లో తీసుకున్నప్పుడు A, B, C, D is equal to A. B అంటే దేనికి ఈక్వల్ అమ్మ ఇక్కడ 2C minus D, C అంటే CA, D అంటే DA. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి, A, C, D 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు A, C, D మూడు కూడా ఏంటి కాన్స్టెంట్సే కదా. ఇప్పుడు A, B, C, D తో ఒక వెక్టర్ ఫామ్ అయినా లోపల ఉన్న ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయని చెప్పాను, ఫీల్డ్ లో ఉంటాయని చెప్పాను. అంటే ఇక్కడ A, C, D ఈ మూడు కూడా ఏంటి కాన్స్టెంట్సే. దీంట్లో వచ్చి ఏ కామన్ తీసినానా, ఏ కామన్ తీసాను అనుకోండి ఏమవుతుంది 1, ఇక్కడ ఏముందా లేదు 0, ఇక్కడ ఏముందా లేదు 0, ఇక్కడ ఏముందా లేదు 0 ప్లస్ నెక్స్ట్ కాన్స్టెంట్ ఏంటి C, ఇక్కడ C ఉందా లేదు 0, ఇక్కడ ఉంది 2, ఇక్కడ ఉంది 1, ఇక్కడ లేదు 0 ప్లస్ D కామన్ తీయండి, ఇంక ఇక్కడ లేదు 0, ఇంక ఇక్కడ ఉంది -1, ఇంక ఇక్కడ లేదు 0, ఇక్కడ ఉంది 1. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ABCDని A ఇంటూ సంథింగ్, C ఇంటూ సంథింగ్, D ఇంటూ సంథింగ్ కింద రాశారా లేదా. ఇప్పుడు 1 2 3 ఇక్కడ ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి, ఈ 3 వెక్టర్స్. ఈ 3 వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషనే కదమ్మా. అంటే ఏంటి, ఇట్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ ఎలిమెంట్స్ 1 0 0 0 అండ్ 0 2 1 0 and 0 -1 0 1. సో దీని యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసా. దీన్ని W1 లో తీసుకున్న ఒక ఎలిమెంట్ ABCD అనే ఎలిమెంట్ ని వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసా. అంటే ఏం చెప్పొచ్చు, ఈ సెట్ దీనికి ఏమవుతుంది బేసిస్ అవుతుంది. బేసిస్ అవ్వాలంటే తెలుసు కదా నాన్న, ఒకటి లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, రెండోది ఆ ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ W1 ఎలిమెంట్ కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు W1 ఎలిమెంట్ కి లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ అయిందా లేదా. అంటే ఇప్పుడు therefore ఏం చెప్పొచ్చునా, therefore దీనికి ఏదో పేరు B1 పెట్టుకుందాం అనుకో. B1 is equal to 1 0 0 0 and 0 2 1 0 and 0 -1 0 1 is the basis of W1. సార్ మరి ఇది ఓకే లీనియర్ కాంబినేషన్ రాయగలిగాం, బట్ లీనియర్లీ ఇండిపెండెంట్ కదా మనకు ఎలా తెలుస్తుంది సార్. యాక్చువల్లీ ఇక్కడ డైరెక్ట్ గా చూసినట్టు లీనియర్లీ ఇండిపెండెంట్ అనే విషయం నాకు తెలుసు. మనం లీనియర్లీ డిపెండెంట్ ఎలా చేస్తాం, జనరల్ గా 3/3 ఇస్తే డైరెక్ట్ కట్టేసి నాట్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 అబ్జర్వ్ చేసి ఈక్వల్ టు 0 అయితే LD, నాట్ ఈక్వల్ టు 0 అయితే LI. బట్ ఇది 3/3 కాదు, 1 0 0 అంటే 4
4/3 వచ్చింది. సో 4/3 డెట్ కట్టడం కష్టం కాబట్టి 4/3 డెట్ కట్టడం కష్టం కాబట్టి ఏం చేస్తాం అంటే ర్యాంక్ మెథడ్లోకి వెళ్తాం. ర్యాంక్ మెథడ్ ఏం చేయాలి? ఎక్లాన్ ఫామ్ తీసుకురావాలి. లోయర్ ట్రయాంగిల్ 0 చేసేస్తాం. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయా అంటే అదే దాని యొక్క ర్యాంక్. ఇది క్లియర్గా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 3 వస్తే అందువల్ల దీని యొక్క ఇవి 3 కూడా ఏమైపోతుంది అన్న లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతున్నాయి. లీనియర్లీ కాంబినేషన్ ఏమో దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది ఏం చెప్పొచ్చు? బేసిస్ ఆఫ్ W1. ఈ బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా? 1 2 3 1 2 3 అంటే ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ W1 is equal to ఎంతమా? 3. డైమెన్షన్ ఆఫ్ W1 is equal to ఎంత? 3. ఇప్పుడు నెక్స్ట్ చూడండి సార్ డైమెన్షన్ ఆఫ్ W2 కడదాం. అంటే W2 is equal to ఎలా ఇచ్చారు కండిషన్? A, B, C, D such that ఎలా A is equal to D and B is equal to 2C. B is equal to 2C. A is equal to D అవుతుంది and B is equal to 2C అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం A is equal to D and B is equal to 2C తీసుకెళ్ళి ఇందులో కన్సిడర్ చేయండి. కన్సిడర్ ఏమంటాను? A, B, C, D is equal to కానీ A ప్లేస్ లో ఎంత పెట్టాలి? D. B ప్లేస్ లో ఎంత పెట్టాలి? 2C. C ప్లేస్ లో CA. D ప్లేస్ లో DA. ఇప్పుడు నేను కనుక ఇక్కడ C ని కామన్ తీసాను అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ లో C ఉందా? లేదు, అంటే 0. ఇక్కడ ఉంది 2, ఇక్కడ ఉంది 1 0 ప్లస్ D కామన్ తీస్తే 1 0 0 అండ్ 1. సరిగ్గా చూడండి. ఇప్పుడు A, B, C, D ఎందులో ఎలిమెంట్ ఈసారి? W2 లో ఎలిమెంట్. ఈ W2 లో ఎలిమెంట్ ని నేను ఒక లీనియర్ కాంబినేషన్ కింద రాసా. ఇక్కడ లీనియర్ కాంబినేషన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 0 2 1 0 1 0 0 1. ఎన్ని వెక్టర్స్? 2 వెక్టర్స్. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పొచ్చు? therefore B2 is equal to 0 2 1 0 and 1 0 0 1 is the basis. సార్ మీరు డైరెక్ట్గా బేసిస్ అని ఎలా చెప్తున్నారు? ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అంటే యాక్చువల్లీ డైరెక్ట్గా బేసిస్ అన్నాక మనం సరిపోం. వీటికి కూడా నువ్వు ఏం చేయాలి? ఎక్లాన్ ఫామ్ కట్టి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అండ్ ఇది లీనియర్ కాంబినేషన్లో ఉంది అని చెప్పిన తర్వాత బేసిస్ అని రాయాలి. బట్ ఇక్కడ కనిపిస్తున్నాయి 2 వెక్టర్స్. ఇక్కడ కనిపిస్తుంది 2 వెక్టర్స్. నేను 1 0 0 1 అనేది ఒక లైన్లోని 0 2 1 0 అనేది కింద రాస్తున్నాను అనుకో. సో కింద సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 అయిపోయింది. అది ఎక్లాన్ ఫామే. అంటే వెక్టర్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. అంటే డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు? రెండిట్లే లీనియర్లీ ఇండిపెండెంట్. ఇది కూడా నాకు డైరెక్ట్గా లీనియర్లీ ఇండిపెండెంట్ అని అనిపించింది కాబట్టి డైరెక్ట్గా బేసిస్ అని రాసా. నీకు డౌట్ వచ్చింది అనుకో, చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలని నేను నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. దాన్ని దీన్ని కంబైన్ చేసి చదువుకుదురు కానీ. ఓకే, సో therefore ఇప్పుడు ఇందులో ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి నాన్న? 2 వెక్టర్స్ ఉన్నాయి. అంటే therefore ఏం చెప్పొచ్చు? డైమెన్షన్ ఆఫ్ W2 is equal to 2. డైమెన్షన్ ఆఫ్ W2 is equal to 2. ఇంకేం కట్టాలి? W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క బేసిస్ కూడా కట్టాలి. నానా ఇప్పుడు థర్డ్ వన్ W1 ఇంటర్సెక్షన్ W2 is equal to ఇందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటారంటే A, B, C, D తో పాటు ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో దాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అంటే రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ కదా, అంటే ఆ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి, ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఏంటి కండిషన్స్ అంటే B - 2C plus D is equal to 0 and A is equal to D and B is equal to 2C. ఇవి కండిషన్స్. దాన్ని బేస్ చేసుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ B - 2C plus D is equal to 0 and A is equal to D and B is equal to ఎంతమా? 2C. నేను B is equal to 2C ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 2C - 2C plus D is equal to ఎంత? 0. దీని నుంచి D is equal to ఎంత వచ్చిందమ్మా? 0. D వాల్యూని ఇక్కడ పెట్టాను అనుకోండి, A కూడా ఎంత అవుతుంది? 0. B is equal to ఎంత ఉంది? 2C ఉంది. అంటే therefore ఇప్పుడు చెప్పండి A, B, C, D వాల్యూ సపోజ్ A, B, C, D ని W1 ఇంటర్సెక్షన్ W2 లో తీసుకున్నాను అనుకోండి, W1 ఇంటర్సెక్షన్ W2 లో తీసుకున్నాను అనుకోండి, A అంటే ఎంతమా? 0, B అంటే ఎంతరా? 2C, C అంటే C ఉంచుదాం, D అంటే 0. అంటే ఇక్కడ C కామన్ తీస్తాను అనుకోండి, 0 2 1 0. C కామన్ తీస్తే 0 2 1 0. అంటే A, B, C, D కూడా ఒక లీనియర్ కాంబినేషన్ కింద రాసా. ఎలా? C ఇంటూ సంథింగ్. ఆ సంథింగ్ అనేది ఎందులో వెక్టర్? దాని యొక్క బేసిస్ లో వెక్టర్. సింగిల్ వెక్టర్ ఉండి అది నాన్ జీరో అయితే ఇట్స్ కంపల్సరీ ఏమవుతుందని చెప్పావు? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందని చెప్పావు. అంటే ఇక్కడ ఉన్న ఈ వెక్టర్ ఏమవుతుంది? లీనియర్లీ ఇండిపెండెంట్ అయిందా?
మరి ఇది దీని యొక్క లీనియర్ కాంబినేషనే కదా. అంటే సపోజ్ ఈ సెట్ ఒక వెక్టర్ని ఒక సెట్ కింద రాసుకున్నాను అనుకోండి, ఆ సెట్ని ఏం చెప్పొచ్చు, బేస్ అని చెప్పొచ్చు. అంటే దేర్ఫోర్ ఏదో ఒక B3 ఈజ్ ఈక్వల్ టు ఒక ఎలిమెంట్ రాసుకుంటాం 0 2 1 0 ఈజ్ బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. సో బేసిస్ చెప్పేసా. బేసిస్ లో ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి, ఓన్లీ ఒకే ఒక వెక్టర్ ఉంది. అందువల్ల దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు 1. సో నాకు మూడు విషయాలు అర్థమయ్యాయి. డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు 3 చెప్పాను, డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు 2 చెప్పాను, డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు 1 చెప్పాను. ఇంకా అడిషనల్ గా ఏం అడిగాడు, లాస్ట్ టైం ఫైనల్ గా డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఎంత అని అడిగాడు. మరి మనకి నిన్న నేర్చుకున్న థియరం ప్రకారం డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 వాల్యూ దేనికి ఈక్వల్, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. దీని వాల్యూ ఎంతమా 3, దీని వాల్యూ ఎంతమా 2, దీని వాల్యూ ఎంతమా 1. 3 + 2 అంటే 5 - 1 ఆన్సర్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో 4 డైమెన్షన్లు కట్టేశాను. ఎలా కట్టాను, ఫస్ట్ డైమెన్షన్ కట్టినప్పుడు సింగిల్ కండిషన్ ఉంది కాబట్టి ఒకే ఒక కండిషన్ ఉందంటే ఒక వెక్టర్ ఇచ్చిన వెక్టర్స్ 4 ఉంటాయి. ABCD అంటే 4 వెక్టర్స్ రావాలి. అందులో ఒకటి ఏమైపోతుంది, లీనియర్లీ డిపెండెంట్ అయిపోతుంది, తీసేస్తా. ఇంకెన్ని ఉంటాయి, 3 వెక్టర్స్. అందుకే దాని యొక్క డైమెన్షన్ 3 వచ్చింది. ఇది ఇందాక సెకండ్ దాంట్లో 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్ తీసేసారంటే మిగిలి 2 వెక్టర్సే. అందువల్ల దాని డైమెన్షన్ 2. ఇప్పుడు ఇంటర్సెక్షన్ కట్టినప్పుడు 3 కండిషన్స్ వచ్చాయి, 3 తీసేసారంటే ఇంక మిగిలిది ఒక వెక్టరే. అందువల్ల దాని యొక్క డైమెన్షన్ 1. సో కంబైన్ చేశాను అనుకోండి, W1 ప్లస్ W2 కట్టాలనుకోండి, నేను ఏం చేస్తాను, ఈ ఫార్ములా అప్లై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇలా ఎప్పుడైనా ఒక కండిషన్ బేసిస్లో 2 సబ్ స్పేస్లు ఇచ్చి డైమెన్షన్స్ అడిగితే ఇలా కడతాం. అలా కాకుండా డైరెక్ట్గా వెక్టార్స్ ఇచ్చి డైమెన్షన్ అడిగాడు అనుకోండి, అంటే ఇలా కండిషన్ బేసిస్లో కాకుండా వెక్టార్స్ అడిగాడు అనుకోండి, ఏం చేయాలనేది డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వచ్చేయండి. ఓకే, సో W1 అండ్ W2 అనే సబ్ స్పేస్ ఇచ్చేసి కండిషన్తో అంటే A, B, C, D ఇచ్చి సమ్ కండిషన్స్ ఇచ్చినప్పుడు డైమెన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని ఇందాక ప్రాబ్లంలో చూసాం. అలా కాకుండా W1కి బేసిస్ కింద ఒక వెక్టర్ సెట్ అండ్ W2కి బేసిస్ కింద ఒక సెట్ ఇచ్చి అలాంటి కేసులో కనుక డైమెన్షన్ అడిగితే, అలాంటి కేసెస్లో డైమెన్షన్ ఎలా అడిగితే ఏం చేయాలని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, W1 W2 అనే 2 సబ్ స్పేసెస్. ఇక్కడ W1కి ఒక సెట్ ఇచ్చాను అండ్ W2కి సెట్ ఇచ్చాను, అంటే జనరేటెడ్ ఎలిమెంట్స్ ఇచ్చేసా. అలాంటప్పుడు ఏమడుతున్నాడు, ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ W1 W2 W1 ప్లస్ W2 అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 అడుగుతున్నాడు. మరి ఏం చేయాలి సార్ అంటే, నన్ను ఏదైనా సరే W1 అనేది ఎలా జనరేట్ అవుతుందని ఇచ్చాడు. W1 ఈజ్ ఈక్వల్ టు 1, 1, 0, -1, 1, 2, 3, 0 అండ్ 2, 3, 3, -1. ఇది W1 జనరేట్ అవుతుంది. మరి ఇది ఖచ్చితంగా ఇదే బేసిస్ అవ్వాలని రూల్ లేదు. బేసిస్ ఇది అవ్వచ్చు, బేసిస్ కాకపోవచ్చు. బేసిస్ అవుతుందో చూసాం అనుకోండి, అంటే బేసిస్ అవ్వాలంటే ఫస్ట్ అది ఏమై ఉండాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయి ఉండాలి. ఏమై ఉండాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. సో లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుందా లేదా, అవ్వకపోతే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయ్యేది ఏంటి అని చూసాను అనుకోండి, అప్పుడు దాని యొక్క డైమెన్షన్ ఈజీగా తెలిసిపోతుంది. సో దానికోసం ఏం చేస్తానంటే, కన్సిడర్ 1, 1, 0, -1, 1, 2, 3, 0, 2, 3, 3, -1 అని మ్యాట్రిక్స్ తీసుకుని, నీకు తెలుసు కదమ్మా ఈ 2 వాల్యూస్ ఫస్ట్ 0 చేయాలి. సో అంటే ఏం చేస్తాను, R2 చేంజెస్ టు R2 మైనస్ R1. నెక్స్ట్ ఇది 0 అవ్వాలంటే R3 ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. అంటే 2లోంచి 2 తీస్తేనే 0 అవుతుంది కాబట్టి ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎంత రావాలి, 2 రావాలి. అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. అంటే R3 మైనస్ 2 R1. సో చెప్పండి ఎంత అయింది, 1, 1, 0, -1. నెక్స్ట్ 1లోంచి 1 తీస్తే 0, 2లోంచి 1 తీస్తే 1, 3లోంచి 0 చేస్తే 3, 0లోంచి -1 తీస్తే +1. అండ్ నెక్స్ట్ 2లోంచి 2 తీస్తే 0, 3లోంచి 2 తీస్తే 1, 3లోంచి 0 తీస్తే 3 అండ్ -1లోంచి ఎంత తీయాలి, +2 తీసేస్తే +1. నెక్స్ట్ ఏం కావాలన్నా ఇది 0 అవ్వాలి. దీనిపైన ఎంత ఉంది, 1 ఉంది. సో 1లోంచి 1 తీస్తే డైరెక్ట్గా 0 అయిపోతుంది కాబట్టి R3 చేంజెస్ టు R3 మైనస్ R2. సో చెప్పండి ఎంత అయింది, 1, 1, 0, -1 అండ్ 0, 1, 3, 1 అండ్ 0, 1లోంచి 1 తీస్తే 0, 3లోంచి 3 తీస్తే 0, 1లోంచి 1 తీస్తే 0. ఇప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని వచ్చాయినా,
1 and 2. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. ఇందులో మరి ఇవన్నీ జీరో రోసే కదా, ఈ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 2 వచ్చాయి కాబట్టి ఇప్పుడు ర్యాంక్ ఎంత అని చెప్తాను? ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 2. ర్యాంక్ 2 అయిందంటే ఓన్లీ ఈ 2 వెక్టర్స్ని ఏమని పిలుస్తాం? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంటాం. అంటే ఈ 2 వెక్టర్స్ని ఏమని పిలుస్తాం? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. అంటే దేర్ ఫోర్ ఏంటి ఆ సెట్ రాయండి, 1, 1, 0, -1, 0, 1, 3, 1 ఈజ్ ద బేసిస్. ఎందుకంటే ఈ రెండే లీనియర్లీ ఇండిపెండెంట్, ఇది లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే ఈ వెక్టర్తో నీకు పని లేదు అసలు, ఓన్లీ ఈ రెండట్లే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇది మాత్రం ఏమవుద్ది? బేస్ అవుద్ది. అంటే ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ అని చెప్పాలి. ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి? ఓన్లీ 2 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అది 2. సిమిలర్లీ ఈసారి డైరెక్ట్గా చేద్దాం షార్ట్కట్లో. ఇప్పుడు W2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు నాన్న? 1, 2, 2, -2, 2, 3, 2, -3, 1, 3, 4, -3 అని తీసుకున్నాను అనుకోండి. నేను ఒక మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తా. ఎంత? 1, 2, 2, -2, 2, 3, 2, -3 అండ్ 1, 3, 4, -3. నానా ఇప్పుడు ఈ వాల్యూ 0 అవ్వాలి. 0 అవ్వాలంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 2లో 2 తీస్తేనే 0 అవుద్ది. అంటే ఏం చెప్పాలి? R2 చేంజెస్ టు R2 - 2 R1 అండ్ ఇక్కడ 1 డైరెక్ట్గా 0 చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఏం చెప్తాను నేను? R3 చేంజెస్ టు R3 - R1, R3 - R1. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏమో చెప్పండి? 1, 2, 2, -2. నన్ను 2లో 2 తీస్తే 0, 3లో 4 తీస్తే -1, 2లోంచి -2, 2తో మల్టిప్లై చేస్తాను కదా నాన్న, 2 × 2 4, 2లోంచి 4 తీస్తే -2, 3 ఇదెంతమ్మా? 2తో మల్టిప్లై +4 అయిపోతుంది అంటే +1. నెక్స్ట్ 1లోంచి 1 తీస్తే 0 అండ్ 3లోంచి 2 తీస్తే డైరెక్ట్గా 1, 4లోంచి 2 తీస్తే 2, -3లోంచి +2 తీస్తే -1. నన్ను ఇక్కడ ఈ 2 జీరోలు చేయాలంటే ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ రెండింటిలో కలిపితే ఏమైపోద్ది? 0 అయిపోద్ది. కాబట్టి R3 చేంజెస్ టు R3 + R1. సో చేశాను అనుకోండి, 1, 2, 2, -2, 0, -1, -2, 1. నాన్న చూడు, 0 + 0 0, 1కి -1 కలిపితే 0, 2కి -2 కలిపితే 0, -1 1 కలిపితే 0. ఇప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్నా? 2. ఇదంతా 0లో కదా, మరి ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. అంటే ఇక్కడ ర్యాంక్ ఎంత అని తెలిసింది నాకు? ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ర్యాంక్ 2 అయిందంటే దీని యొక్క డైమెన్షన్ కూడా ఎంత అవుద్ది? 2 అవుద్ది. అంటే దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఓకే, W1 యొక్క డైమెన్షన్ కట్టాం 2 వచ్చింది, W2 యొక్క డైమెన్షన్ కట్టాం 2కి వచ్చింది. ఇప్పుడు నేను W1 + W2 యొక్క డైమెన్షన్ కట్టాలి. అక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఎప్పుడైనా సరే W1 దీంతో జనరేట్ అవుతుంది, W2 దీంతో జనరేట్ అవుతుంది. మరి W1 + W2 దీంతో జనరేట్ అవుతుంది అన్నాను అనుకో, ఓవరాల్ ఈ 2 వెక్టర్స్ని కలపడం వల్లే జనరేట్ అవుతుంది అనమాట. సో అప్పుడు నేను ఎప్పుడైనా సరే రెండింటిని కలిపి రాస్తాను అనుకోండి, మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందమ్మా? 1, 1, 0, -1, 1, 2, 3, 0 అండ్ 2, 3, 3, -1. అండ్ నెక్స్ట్ ఈ వెక్టర్స్ రాసుకోండి. 1, 2, 2, -2, 2, 3, 2, -3 అండ్ 1, 3, 4, -3. నాన్న నీకు తెలిసిన దాని ప్రకారం ర్యాంక్ కట్టాలి. ఎటువంటి వెక్టర్ సెట్ ఆఫ్ వెక్టర్స్ తీసుకున్నా సరే దాని యొక్క ర్యాంకే దాని యొక్క డైమెన్షన్ అవుతుంది. అది షార్ట్ కట్. సో ఇప్పుడు ర్యాంక్ కట్టాలంటే ఈ వాల్యూస్ అన్నీ ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో 0 అవ్వాలంటే నీకు తెలిసిన దాని ప్రకారం R2 చేంజెస్ టు ఫస్ట్లోనే రాస్తాను అన్న, తర్వాత నుంచి రాయడం అనేది ఇది R2 - R1. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇది పోవాలంటే 2తో మల్టిప్లై చేయాలి. అంటే R3 చేంజెస్ టు R3 - 2 R1. ఇది 1, ఇది 1 డైరెక్ట్గా పోద్ది. R4 చేంజెస్ టు R4 - R1. ఇది 2, ఇది 1 డైరెక్ట్గా పోదు. R5 చేంజెస్ టు R5 - 2 R1. ఇది 1, ఇది 1 డైరెక్ట్గా పోతుంది. R6 చేంజెస్ టు R6 - R1. ఇక్కడ ఒకటి అర్థమైందంటే ఆటోమేటిక్గా నీకు ర్యాంక్ అంటే చాలా ఈజీ అని అర్థం. సో ఇప్పుడు చెప్పండి ఏమైంది? 1, 1, 0, -1. నాన్న 1లోంచి 1 తీసో 0 వచ్చింది, 2లోంచి 1 తీసో 1 వచ్చింది, 3లోంచి 0 తీసో 3 వచ్చింది, 0లోంచి 1 తీసో 1 వచ్చింది. నెక్స్ట్ 2లోంచి 2 తీసో 0 వచ్చింది, 3లోంచి 2 తీసో 1 వచ్చింది, 3లోంచి 0 తీసో 3 వచ్చింది, -1లోంచి +2 తీసో 1 వచ్చింది.
నెక్స్ట్ 1 నుంచి 1 తీసో 0 వచ్చింది, 2 నుంచి 1 తీసో 1 వచ్చింది, 2 నుంచి 0 తీసో 2 వచ్చింది, -2 నుంచి +1 వచ్చిందా, +1 అయితే -1 వచ్చింది. అండ్ నెక్స్ట్ 2 నుంచి 2 తీసో 0 వచ్చింది, 3 నుంచి 2 తీసో 1 వచ్చింది, 2 నుంచి 0 తీసో 2 వచ్చింది, -3 నుంచి +2 తీసో -1 వచ్చింది. నన్ను ఇక్కడ 1 నుంచి 1 తీసో 0 వచ్చింది, 3 నుంచి 1 తీసో 2 వచ్చింది, 4 నుంచి 0 తీసో 4 వచ్చింది, -3 నుంచి +1 తీసో -2 వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఈ రో వదిలేసి మిగతా అన్ని జీరోలు అవ్వాలి. అంటే ఈ పొజిషను ఈ పొజిషను ఈ పొజిషను ఈ పొజిషను ఈ పొజిషను ఈ 3 పొజిషన్లు జీరో అవ్వాలి. నన్ను ఇక్కడ నేనేం చేస్తానంటే ఆ జీరో చేసే ప్రాసెస్లో నేనేం చేస్తానంటే నన్ను R3 చేంజెస్ టు డైరెక్ట్గా R3 మైనస్ R1 సారీ R2. ఇక్కడ చూడండి ఇది సేమే, ఇందులోంచి ఇది తీస్తే ఆటోమేటిక్గా జీరో అయిపోద్ది. ఇది సేమే, ఇక్కడ 2 ఇక్కడ 1 అంటే దీని 2తో మల్టిప్లికేషన్ ఇది జీరో అయిపోద్ది. అందుకే ఏం చేస్తానంటే R5 చేంజెస్ టు ఏం చెప్పచ్చు R5 మైనస్ R4. R6 చేంజెస్ టు ఏం చెప్పచ్చు నాన్న 2లోంచి 1 డైరెక్ట్గా తీయలేను కాబట్టి R6 మైనస్ 2R4. ఎందుకు చేయాలో తర్వాత చెప్తాను. మనకి ప్రాసెస్లో కామన్గా అంటే సేమ్ ఒకేలా ఉన్న లైన్స్ ఆటోమేటిక్గా రిడక్ట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 1 2 -1 1 2 -1 సేమ్ లైన్, అందులో తీస్తాం మొత్తం జీరో అయిపోద్ది, తీసి పక్కన తెచ్చు కదా. ఇంకో 2 4 -2 1కి డబల్ 2 2కి డబల్ 4 -1కి డబల్ -2 అంటే ఇది కూడా తెలియకుండా సేమే అంటే ఆటోమేటిక్గా అది కూడా అని సరిగ్గా చెప్పండి. అంటే ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉందంటే ఇది డిపెండెంట్ వెక్టర్స్ తీసేస్తేనే కదా లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ వస్తాయి, అందువల్ల తీసేస్తాను. ఇది డిపెండెంట్ తీసేస్తున్నా, ఇది డిపెండెంట్ తీసేస్తాను. ఎన్ని తీసేయగలను 3 తీసేయగలను. ఒక్కసారి చూడండి ఏమైందో. ఇప్పుడు మ్యాట్రిక్స్ చేశాను అనుకోండి, ఎంత వచ్చింది నాన్న 1 1 0 -1 0 1 3 1 నాన్న అందులో 0 తీస్తే 0 1 నుంచి 1 తీస్తే 0 3 నుంచి 3 తీస్తే 0 1 నుంచి 1 తీస్తే 0. నెక్స్ట్ ఇది ఇలాగ ఉండిపోద్ది 0 1 2 -1 ఇంకో 0 నుంచి 0 తీస్తే 0 1 నుంచి 1 తీస్తే 0 2 నుంచి 2 తీస్తే 0 -1 నుంచి -1 తీస్తే 0 0 0 0 0. నెక్స్ట్ ఈ రోని ఇక్కడ పంపించేది ఎంత అయింది నాన్న 1 1 0 -1 0 1 3 1 0 1 2 -1. నన్ను గుర్తుపెట్టుకో రోజుని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అంటే R3 అలా R4 అయింది, R4 అలా R3 అయింది అనమాట. అంటే R4 ప్లేస్లో R3కి R3 ప్లేస్లో R4 వచ్చింది. సో ఇప్పుడు ఎంత అయింది నాన్న 0 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 0. అలాగని నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 3 ఉంది కదా, ర్యాంక్ అనడం లేదు. ఎందుకంటే ఎక్లాన్ ఫామ్లో దీని కింద ఎప్పుడు ఏమి ఉండాలి 0 ఉండాలి. ఉందా లేదు. ఇంకొక స్టెప్ ఇది 0 చేయాలంటే 1 నుంచి 1 తీస్తే ఏమవుతుంది నేను 0. సరే ముందే చేయొచ్చు కదా సార్ అంటే కొంచెం కన్వీనియంట్ ఈజీగా ఉండడం కోసం మార్చాను అనమాట. ఈజీగా ఉండడం కోసం మార్చడం జరిగింది. ఇప్పుడు చెప్పండి నాన్న R3 చేంజెస్ టు R3 మైనస్ R2. సో ఇప్పుడు ఎంత అయింది 1 1 0 -1 0 1 3 1 0 1 నుంచి 1 తీస్తే 0 2 నుంచి 3 తీస్తే -1 అండ్ -1 నుంచి -1 తీస్తే -2 రిమైనింగ్ అన్నీ జీరోలే. ఇప్పుడు చెప్పండి నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని 1 2 3 ఎన్ని వచ్చాయి నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ 3 వచ్చాయి. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు ఇక్కడ ఒక బేసిస్ వచ్చింది చూడండి 1 1 0 -1 0 1 3 1 0 0 -1 -2. ఇదేంట్రా బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2. బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 అంటే W1 ప్లస్ W2కి ఈ 3 నాన్ జీరో రోస్ కింద ఉన్నాయంటే ఆ 3 ఏం ఫామ్ చేస్తున్నట్టు లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ని ఫామ్ చేస్తున్నట్టు. ఏ సెట్ అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ని ఫామ్ చేస్తుందో దాన్ని ఏమని పిలుస్తాం బేసిస్ అంటాం. అది బేసిస్ అయిపోయింది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చమ్మా డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు 3. ఆల్రెడీ డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత 2 W2 ఎంత 2. ఇంక కావాల్సింది అదేంటి డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అది కావాలి. సో నాకు తెలిసి మనం నేర్చుకున్న థీరం ప్రకారం ఒక థీరం ఉంది ఏంటి W1 ప్లస్ W2 వాల్యూ దేనికి ఎక్కువ అంటే డైమెన్షన్ ఆఫ్ W1కి ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2కి మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2కి.
దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా 3 వచ్చింది. దీని వాల్యూ ఎంత వచ్చిందిరా 2 వచ్చింది. దీని వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. అంటే ఎప్పుడూ కూడా ఇంటర్సెక్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 కానీ W1 ప్లస్ W2 కానీ డైరెక్ట్గా మనం ఎప్పుడు ర్యాంక్ డైమెన్షన్ కట్టాం, ఒకటి కట్టుకుని ఇంకోటి దాన్ని తెచ్చుకోవాలి అంతే. సో ఇప్పుడు చెప్పండి 2 + 2 4, 4 నుంచి 3 తీస్తే 1, ఈ మైనస్ ఎవరికి వచ్చిందంటే ప్లస్ అయిపోతుంది. అంటే దేర్ఫోర్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1. సో ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క ర్యాంక్ కట్టడం అది దాని యొక్క డైమెన్షన్ అవుతుంది. ఇంకో సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇస్తే దానికి ర్యాంక్ కట్టడం అది డైమెన్షన్. వారు రెండింటిని ప్లస్ చేయమన్నాడు అనుకోండి, మొత్తం ఎన్ని వెక్టర్స్ ఉన్నాయో అన్ని వరుసగా రాసేసుకుని ఆ టోటల్ మ్యాట్రిక్స్కి నువ్వేం చేయాలి, ర్యాంక్ కట్టి డైమెన్షన్. ర్యాంక్ ఎలా కట్టాలన్నది ఎలాగో నీకు 4th చాప్టర్లో చాలా క్లియర్గా చెప్తాను. ఒక క్లాస్ అంతా 2 క్లాసులు ఓన్లీ ర్యాంక్ గురించి చెప్తాం, అది ఇబ్బంది ఏం కాదు. జస్ట్ ఇప్పుడు మాత్రం ఏం చేయాలి, జస్ట్ ర్యాంక్ అంటే ద నెంబర్ ఆఫ్ నాన్-జీరో రోస్ వెన్ ద మ్యాట్రిక్స్ ఇన్ ది ఎక్లాన్ ఫామ్. అంటే ఒక మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫామ్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ నాన్-జీరో రోస్ని మనం ఏం చెప్తాం, ర్యాంక్ అంటాం. సో దానికోసం అప్లై చేసే వాటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. ఈజీగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఈ విధంగా ఈ 2 సెట్లు ఇచ్చినప్పుడు వాటి యొక్క ప్లస్ కూడా ర్యాంక్ కట్టే విధానం ఇలా ఉంటుంది. ఓకే, సో టఫ్ అయినా కొంచెం ఇబ్బందిగా అనిపించినా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ కోసం కొన్ని సమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే, సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాని మీద చిన్న హోంవర్క్ ఇస్తున్నాను, ఒకసారి చూడమ్మా. W is the subspace of V4 of R generated by the vectors 1, -2, 5, -3, 2, 3, 1, -4 and 3, 8, -3, -5. Find the basis and dimension. సో అది ఆ వెక్టర్స్తో జనరేట్ అవుతుందని చెప్పాడు తప్ప అది బేసిస్ అని ఎక్కడ చెప్పలే. సో బేసిస్ అవ్వాలంటే ఆ వెక్టర్స్లో లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ఏంటో అవే బేసిస్ ఫామ్ చేస్తాయని చెప్పాను. సో ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆ 3 వెక్టర్స్ని ఒక మ్యాట్రిక్స్ కింద తీసుకుని ర్యాంక్ కట్టండి. నెంబర్ ఆఫ్ నాన్-జీరోస్ కింద వస్తాయి చూసారా, అది దాని యొక్క బేసిస్ అవుతుంది. ఎన్ని వచ్చాయో అది ర్యాంక్ అవుద్ది. ఆ ర్యాంక్ని మనం ఏం చెప్తాం, డైమెన్షన్ అని చెప్తాం. సిమిలర్లీ నువ్వు U వెక్టర్ స్పేస్ ఇచ్చాను, W స్పేస్ ఇచ్చాను. ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ U + W అడుగుతున్నాను. U + W కావాలంటే ఏం చేయాలని చెప్పాను నాన్న, దీన్ని కలిపి కంబైన్డ్గా ఒక మ్యాట్రిక్స్ రాసుకోండి. ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, దాని యొక్క డైమెన్షన్ అయిపోతుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇగో P = A, B, C, D అంట, B + C + D = 0. ఒక కండిషన్ ఇచ్చాడు కాబట్టి డైమెన్షన్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఇంక ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి డైమెన్షన్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. వాటి యొక్క ఇంటర్సెక్షన్లో ఎన్ని కండిషన్లు వస్తాయి, 3 వస్తాయి కాబట్టి డైమెన్షన్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అది నోట్తో చెప్పుకోవడం బాగుంటుంది, కాంపిటేటివ్లో బాగుంటుంది. ఇక్కడ ఏం చేయాలి, సమ్ చేయాలి. ఆల్రెడీ మోడల్ సమ్ చేసాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ సమ్ కూడా చేయండి. సో ఇది డైమెన్షన్ మీద మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్. అంటే మనం నేర్చుకున్న డైమెన్షన్ ఆఫ్ W1 + W2 ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ W1 + డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అనే థియరానికి సంబంధించి అప్లికేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్. సో ఇలా అంటే ఇస్తే కండిషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటాడు, లేదా డైరెక్ట్గా వెక్టర్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటాడు. ఎలా ఇచ్చినా సరే సాల్వ్ చేయడం 2 మోడల్స్ చెప్పుకోవడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఆ థియరం 90% ఇస్తాడు, 90%లో 10% మిస్ అయింది కదా, ఆ మిస్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టకూడదు, మీకు ఈజీగా ఉండాలని చెప్పి ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ 2 నేర్చుకున్నట్లయితే 10 మార్క్స్ అటెంప్ట్ చేయగలరు, 5 మార్క్స్ కూడా అటెంప్ట్ చేస్తారు. సో జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే, సో బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.